నిన్న నిజామాబాద్లో హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే ప్రామిస్ని కూడా కళ నెరవేరుతుందని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో పసుపు బోర్డు మోడీ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగానే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కళ కూడా నెరవేరుతుందని అక్కడ ఉన్నటువంటి మిషన్ ఒక రిమోట్తో తనకు లాంచ్ చేసిన తర్వాత, ఆ కార్యాలయాన్ని లాంచ్ చేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో అయితే ప్రసంగించడం అయితే జరిగింది. ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. చూడొచ్చు, ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ, కాంగ్రెస్ ది అవినీతి పరిపాలన అంటూ కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పైసలన్నీ కూడా ఢిల్లీకి బ్యాగుల ద్వారా తీసుకోపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తలేరంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే అమిత్ షా అయితే విరుచుకుపడ్డారు అయితే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ కగర్కి సంబంధించినటువంటి, అంటే ఆ అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి వారికి ఏరివేత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని మీద అనేక ఆపరేషన్ కగర్ మీద అనేక విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అంటే సామాజిక చైతన్యంతో కలిగినటువంటి అనేక సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకరించారు. అయితే వ్యతిరేకించే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వారికి శాంతి చర్చలకు వారికి పిలవాలంటూ కూడా వారు అనేక ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. అటు ఫ్లగ్ కార్డ్స్ కావచ్చు, ఇటు మీడియా ఛానల్లో కూడా ప్రచురించిన తర్వాత దాని మీద కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. ఆపరేషన్ కగర్ పై వెనక్కి పోము, విద్యార్థులు ఎవరైనా కూడా శాంతియుతంగా చర్చకు వస్తే ఓకే, కాకపోతే వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నంత వరకు ఈ ఆపరేషన్ కగర్ కొనసాగుతూనే ఉంటుందని కూడా హోంశాఖ మంత్రి కూడా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ సభలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం పసుపు బోర్డు మేము హామీ ఇచ్చిన తర్వాతనే మేము కళ నెరవేరింది. దానికి సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అయితే విమర్శించడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఢిల్లీకి ఏటీఎంలా మార్చేసింది అని ధ్వజమెత్తడం అయితే జరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీ ఈటల రాజేందర్తో పాటు అనేక జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దాదాపు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రిజిస్ట్రేషన్లు సైతం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను మీరు ఒక ఏటీఎంలా మారుస్తున్నారని చెప్పేసి కూడా ఢిల్లీకి ఏటీఎంలా మారుస్తున్నారు కూడా ఒక సమాచారం, ఒక ముఖ్యమైన ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం అనేది. ముఖ్యంగా అక్కడ నుండి పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన సభలో కిసాన్ సమ్మేళనంలో ప్రసంగించారు. తను ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలో నక్సలిజాన్ని 2026 సంవత్సరానికి కల్లా నెలాఖరు కల్లా అంతం చేయడమే మా బీజేపీ లక్ష్యం అంటూ తమ లక్ష్యం అంటూ కూడా స్పష్టమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నక్సలైట్లు తక్షణమే తమ హత్యాకాండలను ఆపేసి ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలంటూ కూడా హెచ్చరించారు. జీవన శైలిలో స్రవంతి కోవాలని సూచించారు. నక్సలైట్లతో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే ముఖ్యంగా విద్యావంతులు అయితే ఆపరేషన్ కగర్ పేరుతో సామాన్య వ్యక్తులు కూడా చనిపోతున్నారు. అక్కడ నుండి అడవినంతా కూడా ఖాళీ చేస్తున్నారు. అక్కడ నుండి గిరిజన ప్రాంతాలు కావడంతో గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు, అక్కడ నుండి ఆ గూడాలలో ఉన్నటువంటి అనేక లో కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్టీ పీపుల్స్ ఉంటారు. కాబట్టి ఆ యొక్క మందిని మీరు ఏ విధంగా దానికి తరమి కొడతారు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనికి మంచిది కాదంటూ కూడా అనేక వాదనలో తమ వాదన వినిపించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మాకు అసలు అవసరం లేదంటూ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అడ్డగా మార్చాలనుకుంటున్నారా, లేదంటే నక్సలిజాన్ని పెంచి పోషించాలనుకుంటున్నారా, ఒకటే చెప్పండి అంటూ కూడా సూటి ప్రశ్న అయితే వేశారు. దాదాపు దేశవ్యాప్తంగా 10,000 మంది నక్సలిజాన్ని లొంగిపోయారని తెలిపారు. అయితే ఆదివాసుల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఆదివాసీ అంటే దాదాపు గూడాలలో, తండాలలో జరిగేటువంటి ఆ యొక్క రూరల్ పీపుల్లో ఉన్నటువంటి ఆదివాసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వారిని మీరు పెంచి పోషిస్తున్నారంటూ కూడా, మావోయిస్టుల పేరుతో పెంచి పోషిస్తున్నారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.
నక్సలైట్లతో కాంగ్రెస్ చర్చలు జరిపిందని, తాము ఎలా కాదని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల జీవితం మారుతుందంటూ కూడా చెప్పారు. పసుపు ఉత్పత్తిలో దేశం నిజామాబాద్ జిల్లా ముందుందని, అక్కడి నుంచి పసుపు ఎగుమతులు ఉత్పత్తులు అమెరికా, యూరోప్, యూకే, వియట్నాం, ఆస్ట్రేలియా లాంటి స్విట్జర్లాండ్తో పాటు అనేక రాష్ట్రాలలో కావచ్చు, అనేక దేశాల్లో కూడా మన పసుపే ఎగుమతి అవుతుందని కూడా అనేక ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కిసాన్ కేడెట్ల నిరసన, ఎన్సీసీ కిసాన్ కేడెట్ల నిరసన అయితే చేశారు. కిసాన్ సమ్మేళన సభలో అమిత్ షాకు ఊహించను షాక్ అయితే ఒక ఘటన అయితే ఎదురైంది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో పలువురు ఎన్సీసీ క్యాడెట్లు నిరసన తెలపడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. సేవ్ ఎన్సీసీ అంటూ కూడా, సేవ్ క్యాడెట్స్ ఫ్యూచర్ అంటూ కూడా క్యాడెట్ల ప్లకార్డులు ప్రదర్శించగా పోలీసులు వారిని అడ్డుకొని చెల్లాచెదరం చేసేటటువంటి అడ్డుకున్నారైతే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి మీటింగ్లో అది ఒక డెవలప్మెంట్ సంబంధించినటువంటి న్యూస్ కావగా దాంట్లో కీలక వ్యాఖ్యలు అంటే ఇటు కాంగ్రెస్ గురించి కావచ్చు, ఇటు కగర్ ఆపరేషన్ కగర్కి సంబంధించినటువంటి నక్సలైట్లని మేము తుడిచి వేస్తామంటూ 2026లోగా మేమంతా దాన్ని క్లీన్ సెట్ చేస్తామంటూ కూడా ఈ తుపాకులు ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేటటువంటి కూడా హెచ్చరించడం అయితే జరిగింది. ముఖ్యంగా నక్సలిజాన్ని మీరు ఏమన్నా పెంచి పోషించాలనుకుంటున్నారా, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో అడ్డగా మీరేమన్నా తయారు చేయాలనుకుంటున్నారో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సూటిగా అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పసుపు బోర్డు కళ ఇప్పటికే నెరవేరిందని, దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నుంచే పండించే పసుపు అంతా కూడా A1 గ్రేడ్ క్వాలిటీతో దాదాపు యూకే, అమెరికా, స్విట్జర్లాండ్, యూరోప్ కంట్రీలలో కూడా మన పసుపుని ఎగుమతి చేసే రాష్ట్రంలో మనం ఎగుమతి చేసేటువంటి రాష్ట్రానికి స్థాయికి మనం వెళ్ళబోతున్నామంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పసుపును నమ్ముకున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ఎటువంటి మోసపోకుండా తమ పసుపులను ఏకంగా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి అమ్ముకోవాల్సిందిగా కూడా తను పేర్కొనడం అయితే జరిగింది. దీని ద్వారా పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అనేక కార్యకలాపాలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మొదలు కావాల్సిందిగా దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం చూడొచ్చు. అక్కడే అలాగే నక్సలిజాన్ని అంటే జీవన స్రవంతిలో కలవాల్సిన నక్సలిజాన్ని మీరు పెంచి పోషిస్తున్నారని కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా దీని మీద కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే దానికి ఏమైనా కౌంటర్ వేస్తారా అన్నట్టు కూడా మనం చూడాల్సిన వార్త అయితే ఇది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.